రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా నేను చెప్పే స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పక్కా ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెసిపీ. దానికోసం ముందుగా ఉప్పు, పసుపు, నిమ్మరసం యాడ్ చేసి నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో కాస్త పెరుగు, సాల్ట్, కారం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. అలానే స్క్రీన్ పైన చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. కాస్త వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్లా రెడీగా పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్, ఒక చిన్న టొమాటో, 2 గ్రీన్ చిల్లీస్ ఫైన్గా చాప్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ చేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కాస్త కరివేపాకు, సాల్ట్, పసుపు యాడ్ చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. అలానే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్, టొమాటోస్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత తగినంత కారం, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుని మరొక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతున్న స్టేజ్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుని ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దీనిలో గరం మసాలా, చికెన్ మసాలా ఏం యూజ్ చేయకుండా ఫ్రెష్గా దంచుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.